కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా కడప జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపైన పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. గురువారం రోజు నిర్వహించిన తనిఖీలలో 200-500 మంది పైన కేసులు నమోదు చేసి 52,950 రూపాయలు జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ గారు తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని చెప్పి కడప ఎస్పీ నచికేత్ గారు కడప జిల్లా ప్రజలను కోరారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పి ఎస్పీ గారు హెచ్చరించారు. కాబట్టి కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి, ట్రాఫిక్ చట్టాలను పాటించకుండా నిబంధనలను అతిక్రమిస్తే కానీ వారిపైన కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని చెప్పేసి కడప జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. నిన్న ఒక్కరోజే మనం చూసుకుంటే 200-500 మంది పైన కేసులు నమోదు చేసి 52,950 రూపాయలు జరిమానాగా విధించినట్లు కడప ఎస్పీ నచికేత్ గారు తెలియజేశారు.